మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడదాం. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా సైన్స్ ని కాపాడండి. శాస్త్రీయత తర్వాత సైన్స్ ని కాపాడుకుందాం. శాస్త్రీయత కలపలు పెట్టుకొని చూపించారు. మా అబ్బాయి కూడా ఏమంటారంటే మూఢనమ్మకాలు నమ్మడం నాకు సైన్స్ అభివృద్ధి చేయండి. సైన్స్ అభివృద్ధి చేయండి. వంటలు కూడా వస్తారు. అరే బాబు తినమ్మా, బాబు తినండి, బాబు బిర్యానీ దళిత హక్కుల సమాఖ్య, జన విజ్ఞాన వేదిక, మిగతా సంఘాలన్నీ కలిపి ఈరోజు ఈ వంట వార్పు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వంట వార్పు కార్యక్రమం చేయడానికి గల కారణం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుతం జరుగుతూ ఉంది. ఆ అద్భుతం ఏంటంటే సూర్యగ్రహణం. సూర్యగ్రహణం ఎలా ఏర్పడుతుందంటే అది అందరికీ తెలిసిన విషయమే. కానీ మన భారతదేశంలో చాలామంది ఈరోజు పుంకాలుగా ప్రజల్ని భయభ్రాంతులు చేసేస్తున్నారు. దానికి చాలామంది ప్రోత్సాహం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు ఏంటో అర్థం కాని పరిస్థితి. సైన్స్ ప్రకారంగా ఖగోళంలో ఒక అద్భుతం జరుగుతుంటే ప్రజలందరూ కూడా ఆ అద్భుతాన్ని శాస్త్రీయ పద్ధతులు చూడడానికి ప్రయత్నం చేయాలి. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు, జ్యోతిష్యులు, పండితులు వేరే రకరకాలుగా జనాలు భయభ్రాంతి చేశారు. గ్రహణం టైంలోనే పడుకోవాలి, తినకూడదు, మాట్లాడకూడదు, ఏమీ చేయకూడదు, నిర్జీవం అయిపోవాలంటున్నారు. మరి ప్రపంచం నిర్జీవం అయిపోద్దండి. గుళ్ళు మూసేశానన్నారు. అరే సృష్టికర్త గుళ్ళు మూసేయడం ఏంటండి? ఈ గ్రహాలని, ఈ భూమిని, ఈ సృష్టిని అంతటిని కూడా సృష్టికర్త కదండి సృష్టించాడు. మరి ఆయన గుళ్ళు మూసేయడం ఏంటండి? గ్రహణం మరి వచ్చేస్తుంది గర్భిణీ స్త్రీలు. కానీ గ్రహణం మరి ఎందుకు వస్తుందండి? గ్రహణం చూస్తే గ్రహణం మరి రాదు. వాళ్ళు తాను జన్యులోపం, వాళ్ళ ఆహారాల నియమాలు పద్ధతులు ఏమైనా ఉంటే గ్రహణం మరి వస్తుంది. కానీ గ్రహణం చూసినంత మాత్రం వస్తుందా? లాస్ట్ ఇయర్ చేసాం, బిఫోర్ లాస్ట్ చేసాం, చేస్తూనే ఉన్నాం. మా పిల్లలకి ఎవరికి గ్రహణం రాలే. ఈరోజు ప్రోగ్రామ్ ఏంటంటే ఏదైతే ఈ ప్రజల్ని భయభ్రాంతులు చేస్తూ ఉన్నారో ఆ మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా శాస్త్రీయ పద్ధతిలో మేము ప్రపంచమంతా కూడా స్తంభించక్కర్లేదు, చైతన్యంలోనే ఉండాలి. ఎందుకంటే ఖగోళం కూడా చైతన్యంలోనే ఉంటుంది. వాటి క్రమక తప్పకుండా ప్రయాణం చేస్తున్నాయి. అలాగే కూడా మనుషులు, జీవరాశులు, పశువులు, పక్షులన్నీ కూడా ప్రయాణం చేస్తే మనిషి ఎందుకు ఒక్కడే పడుకుని పోవాలి, నిర్జీవం అయిపోవాలి. కాబట్టి అది తప్పు. ఈ చెబుతున్న జ్యోతిషులు వీళ్ళందరూ కూడా ఈ భోజనం చేసే రాయుళ్ళందరూ కూడా ఊరకనే సంపాదించిన రాయుళ్ళందరం కూడా తప్పని చెప్పి ఈరోజు వంట వార్పు కార్యక్రమం చేసాం. దీన్ని బట్టి మేము ప్రజలకు చెప్తానంటే శాస్త్రీయ విజ్ఞానం కావాలి, సైన్స్ పెంపొందించుకుందాం. సైన్స్ ప్రకారంగా జీవన విధానం ఉంటుంది కాబట్టి సైన్స్ని కాపాడుకుందాం, మూఢనమ్మకాలు విన్నాడదామని చెప్పి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది.